అదేవిధంగా ఇప్పుడు చూస్తే టెండర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు పారదర్శకత ఉండేది, ఈరోజు ఆ పారదర్శకత లేదు. కారణం ఏమిటి అంటే ఈరోజు ఆ పారదర్శకత అనేటువంటిది ఉంటే వీళ్ళు సిండికేట్ కావడానికి, రింగ్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టారు. ఆ రోజు 100 కోట్లు దాటినటువంటి ప్రతి పని ఏదైనా కానీ 100 కోట్లు దాటింది అంటే అది ఖచ్చితంగా జ్యుడిషియల్ ప్రివ్యూకి వెళ్లాల్సిందే. దాని ప్రకారం L1 ఎవరనేటువంటి నిర్ధారించేటువంటి వాళ్ళు. ఆ రోజు ఒకసారి చూస్తే జ్యుడిషియల్ ప్రివ్యూ అయిపోయేది, కరెక్ట్గా ఉంది టెండర్ అయిన తర్వాత టెండర్ అప్లోడ్ చేసేవాడు. టెండర్ దాఖలు చేసినటువంటి వాడు L1 వేసినా కూడా దానికన్నా ఎవడన్నా నేను తక్కువకు వస్తానంటే రివర్స్ టెండరింగ్ సిస్టంలో దాన్ని తగ్గించి వేసుకునేటువంటి అవకాశం ఉండేది. ఎవరు అంతిమంగా మేము తక్కువకు చేస్తాము అని అంటే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, లేదు ఎవరో రాకపోతే L1గా ఎవరు కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళు. కాబట్టి ఇది పారదర్శకంగా ఆన్లైన్ సిస్టమే, ఎవరు పోవడమో కూర్చోవడమో లేకుండా ఆన్లైన్ రివర్స్ టెండరింగ్ స్టార్ట్ అయ్యేది. రివర్స్ టెండరింగ్ ప్రకారం తగ్గించుకునేవాళ్ళు. ఈరోజు ఆ రివర్స్ టెండరింగ్ విధానం కానీ జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇది ఎన్నో రకాలైనటువంటి ప్రశంసలు అందుకున్నది. తక్కువ ఖర్చుతోనే ఆ పని చేయడానికి ఈరోజు ఎవరన్నా ముందుకొస్తే వాళ్ళని L1గా భావించి ఆ పని ఇచ్చేటువంటి అవకాశం, పోటీతత్వం, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉండడానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దానివల్లనే ఈరోజు రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పరిశీలిస్తే పోలవరం సంబంధించినటువంటి పనుల్లోనే దాదాపుగా 800 కోట్ల రూపాయల ఆదాయం. ఒక్క పోలవరం ప్రాజెక్టు మీదనే రివర్స్ టెండరింగ్ ద్వారా 800 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పనుల్లో 800 కోట్ల రూపాయల ఆదాయం అయ్యాయి. ఒక్కసారిగా చూస్తే ఈ 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో దాదాపుగా 700-500 కోట్ల ప్రజాధనం టెండర్ కన్నా తక్కువ రేటుతో రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనాన్ని ఈరోజు మనం దుర్వినియోగం కాకుండా ప్రజాధనాన్ని ఈరోజు రక్షించగలిగాం. కాబట్టి ఈరోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ జ్యుడిషియల్ ప్రివ్యూ గురించి, దాని గురించి గతంలో ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేశాడో, దాని మీద రకరకాలైనటువంటి కామెంట్లు చేశాడో, దానికి ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం ఇది సరికాదు అనుకుంటూ వచ్చి ఈరోజు ఆయన వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేశాడు. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాల్సింది జ్యుడిషియల్ ప్రివ్యూకి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ రివర్స్ టెండరింగ్కి సంబంధించి కానీ ఎవరో సర్టిఫికేట్లు అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు మరొకరు చెప్పలేదు, సాక్షాత్తు నీతి ఆయోగే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి 2 పనులు జ్యుడిషియల్ ప్రివ్యూ కానీ రివర్స్ టెండరింగ్ కానీ ఇది బ్రహ్మాండమైనటువంటిది అని చెప్పి ప్రశంసలు కురిపించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ అంతా కాంట్రాక్ట్ కావాలి, రింగ్ కావాలి, అధిక ధరలకు కట్టబెట్టాలి, దానివల్ల ఆయోజిత లబ్ధి కాంట్రాక్టులు పొందాలి, దాంట్లో నుంచి కొంత 4 రకాలైనటువంటి ఆలోచన. లేకపోతే ఎక్కడన్నా చరిత్రలో 1 కిలోమీటర్ రోడ్డుకి ఎన్నడైనా 53 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఏ రోజైనా ఉందా? ఆశ్చర్యం ఇది. 1 కిలోమీటర్ రోడ్డుకి 53 కోట్ల రూపాయలు. ఏనుగా ఏమన్నా బంగారంతో వేస్తారేమనేటువంటి అనుమానం ఉంది. ఏమన్నా తారుతో వేసే రోడ్లు, సిమెంట్ రోడ్తో వేసే వాళ్ళని చూసాం. ఏదైనా బంగారు మిక్స్ చేసి వేస్తారో, లేకపోతే 53 కోట్ల రూపాయలు అత్యంత ఖరీదైనటువంటి రోడ్డు ఇది. దాని మీద అసలు తుడుచుకుంటూ పోవాలేమో, నడవడానికి కూడా ఇబ్బంది. 53 కోట్ల రూపాయలు పెట్టి 1 కిలోమీటర్ రోడ్డు వేస్తే. కాబట్టి 1 కిలోమీటర్ రోడ్డు మననే చూసాం దాదాపుగా 10,696 కోట్ల 79 లక్షల రూపాయలు, అంటే దాదాపుగా 10,696.80 కోట్ల రూపాయలకు సంబంధించి 37 ప్యాకేజీల కింద రాజధాని ముంపు నివారణ రహదారుల నిర్మాణం కోసం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో లిమిటెడ్ ADCL అది టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి టెండర్లో సిండికేట్ భాగవతం బట్టబయలైంది. మరలా 16,463.83 కోట్ల వ్యయంతో మరో 22 ప్యాకేజీలు భూసేకరణ కింద ఏదైతే తీసుకున్నారో 34,000 ఎకరాలు, దానికి సంబంధించినటువంటి ఆ ప్లాట్లు ఇచ్చినటువంటి వాళ్ళ లేఅవుట్ల అభివృద్ధి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళకి సంబంధించినటువంటి వసతి గృహాలు, మంత్రులు, జడ్జిలు, IAS అధికారులకు అవసరమైనటువంటి బంగళాలు, వీటన్నిటి కోసం CRDA రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ ఒక టెండర్ని పిలిచింది. అది దాదాపుగా పెద్ద లాలుచి వ్యవహారం. అది 22 ప్యాకేజీ పనులు 16,643.8 కోట్లు. మొత్తం కలిపితే ఈ 2 ADCL CRDA ఇచ్చినటువంటి దాదాపుగా 27,160 కోట్ల 62 లక్షల రూపాయలతో 59 ప్యాకేజీల కింద పనులు చేయాలి అని చెప్పి టెండర్లు పిలిస్తే వాటికి అదనంగా సగటున ఏది టెండర్ కోటెడ్ ప్రైస్ 27,160.62 కోట్లు అయితే సగటున 3.94 నుంచి 4.34% అధికంగా మరో 1,049 కోట్ల రూపాయల భారం మోపుతూ 28,209 కోట్ల 62 లక్షల రూపాయలకి ఆ కాంట్రాక్టులు ఫైనలైజ్ చేయడం జరిగింది. అంటే రివర్స్ టెండరింగ్ కాదు ఇది అబో ఎక్సెస్ రేట్లు వేసుకోవడం. ఆ ఎక్సెస్ రేట్లతో దాదాపుగా మరొక 27,160 కోట్లకి టెండర్లు పిలిస్తే 1,049 కోట్లకి ఎక్సెస్ వేసి 28,209 కోట్ల రూపాయలకి ఆ టెండర్లు ఖరారు చేయడం జరిగింది. అదే రివర్స్ టెండరింగ్ అనేది ఉంటే దాదాపుగా సగటున
గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం సగటున 8% ఆదా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాని ప్రకారం ఈరోజు లెక్క చేస్తే ఇచ్చినటువంటి వీటికి దాదాపుగా 2,500 నుంచి 2,800 కోట్ల రూపాయల వరకు ఆదా అయ్యేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాదాపుగా 2,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల వరకు ఈరోజు ఆ 8% సగటున దాదాపుగా మనకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటే ఈరోజు దాదాపుగా 3,000 కోట్ల 2,500 నుంచి 3,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఈరోజు ఒక పక్క రేట్లు ఎక్కువేసి టెండర్లు ఎక్కువేసి టెండర్లు ఎస్టిమేట్ వాల్యూస్ ఎక్కువేసి మరలా దాని మీద ఎక్సెస్ రేట్లు వేసి రింగ్ అయ్యి కొంతమందికి దోచిపెట్టడం అనేటువంటి దాని వెనక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఎందుకంటే 2014-19 మధ్య చూసాం షాపూర్జీ పల్లంజీకి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే ఉందో దానికి కమిషన్లు వసూలు చేసినటువంటి వాడిని ఆదాయ పన్ను శాఖ అధికారులు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడ్డాడు. వాడు ఆ రోజు సాక్ష్యాధారాలతో సహా పట్టుబడితే అధికారే ఇప్పుడు ఆ అధికారి ఎవరైతే గతంలో ఆ వ్యవహారంలో ఇన్కమ్ ట్యాక్స్లో పట్టుబడ్డాడో ఆ వ్యక్తి ఈరోజు చక్రం తిప్పుతున్నట్టుగా సమాచారం. ఆ వ్యక్తి ద్వారానే పనులన్నీ చక్కబెడుతున్నారు అనేటువంటి ఒక సమాచారం. అందుకనే ఈరోజు అధికంగా పనులు కట్టబెట్టేందుకు వీలుగా ఈరోజు ప్రభుత్వ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 2 నుంచి 3% పెంచుతూ ముందుగానే ఫిబ్రవరి 10వ తేదీన ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. అంటే అదనంగా ఏ విధంగా దోపిడీకి పాల్పడాలి, దోచుకోవడాలనుకునే దానికి ఒక పథకం ప్రకారం వ్యవస్థీకృత ఇవన్నీ మామూలుగా పద్ధతులు దాంట్లోనే సిస్టంలోనే ఇన్బిల్ట్ సిస్టమ్ ప్రతి ఒక్కటి ఎక్కడ లేకుండా మోస్ట్ ఆర్గనైజ్డ్ మేనర్లో జరిగేటువంటి దానిలో భాగంగా ముందుగానే 10వ తేదీనే దాదాపుగా ఒక 2% నుంచి 3% వరకు వీళ్ళు ఎక్కువగా బిడ్ కెపాసిటీని పెంచుతూ ఒక ఫిబ్రవరి 10వ తేదీ ఒక జీవో జారీ చేశారు. దాంతోపాటు ఏదైతే ఉంది జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని మనం అనుకున్న రివర్స్ ఎండింగ్ విధానాన్ని అన్ని అక్రమాలకు అడ్డొచ్చేటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసి పారేశారు. అక్రమాలకి తెరదీశారు. దాని ప్రకారం ఈరోజు అన్నిటిని రద్దు చేసిన తర్వాత ఒకటి ఉన్నటువంటి విధానాలను రద్దు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి కొత్త పద్ధతులు తెచ్చుకోవడం, దాని ప్రకారం కాంట్రాక్టర్ పిలిచి రింగు కావడం, దాని ప్రకారం ప్రజాధనాన్ని దుర్వినియోగించడం. ఈరోజు ఒకసారి చూస్తే 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి చేసినటువంటి ప్లాట్ వాళ్ళకి రహదారులు, విద్యుత్తు, తాగునీటి అవసరం, మిగతా మౌలిక సదుపాయాలన్నీ కల్పించడానికి ఒక 17,000 ఎకరాలకి దానికి సంబంధించి 18 ప్యాకేజీల కింద సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. ఆ 18 ప్యాకేజీలకు సంబంధించి విలువ ఎంత? 14,887 కోట్ల 64 లక్షలకి ఆ పనులను కాంట్రాక్టర్లకు అప్పచెప్పి జిఎస్టీ, సేన్రేజీ, న్యాక్ ఆ పన్నులు ఏదైతే ఉన్నాయో వాటిని అదనంగా చెల్లిస్తామని చెప్పి దాని ద్వారా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి జిఎస్టీ, సేన్రేజీ, న్యాక్ టెండర్కి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ వాల్యూ 14,887 కోట్లతో కలుపుకుంటే దాదాపుగా అది 17,000 కోట్లకు చేరుకుంది. అది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. రివైజ్డ్ ఎస్టిమేట్స్ రకరకాలని చెప్పి రకరకాలైనటువంటి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు సిఆర్డీఏ ద్వారా ప్రభుత్వం చేపట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం దానికే గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్. హ్యాపీనెస్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నటువంటి వాళ్ళకి క్వార్టర్స్, మంత్రులకి, జడ్జిలకి సంబంధించినటువంటి అవసరమైనటువంటి బంగ్లాలు, అధికారులకు ఐఏఎస్, ఐపీఎస్లకు అవసరమైనటువంటి బంగ్లాలు, ఈ నిర్మాణ పనులకు సంబంధించి 4 ప్యాకేజీల కింద కాంట్రాక్టులకు అప్పచెప్పారు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఎవరెవరు కాంట్రాక్టులు దక్కించుకున్నారనేది ఒకసారి చూస్తే కృష్ణారెడ్డి మెగా సంస్థకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద 5 ప్యాకేజీల లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి 5,608 కోట్ల కాంట్రాక్ట్ ఎవరికి వచ్చింది అంటే మెగా కృష్ణారెడ్డి గారికి వచ్చింది. మరొకటి ఈనాడు కిరణ్ సోదరుడు వియ్యంకుడు రాయల రఘు, ఆయనకు సంబంధించి RVR ప్రాజెక్ట్స్ అయింది. ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినటువంటి 4 పనులు 2,813 కోట్ల 66 లక్షల రూపాయలకి ఆయన దక్కించుకున్నాడు. మరొకటి బెంగళూరులో రియల్ వ్యాపారం చేసేటువంటి బలుసు శ్రీనివాసరావు, ఈయన చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, BSR ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు. ఈయన ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్లకు సంబంధించి 8 ప్యాకేజీలు వచ్చాయి. వీటి విలువ 3,945 కోట్ల 47 లక్షలు. అదేవిధంగా ఈరోజు ఏవి రంగరాజు గారు NCC సంస్థకు సంబంధించి హ్యాపీనెస్తో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ నిర్మాణం ఓ ల్యాండ్ పూలింగ్ లేఅవుట్ పని ఇచ్చారు. వీటి విలువ ఆయనకు వచ్చినటువంటిది, NCCకి వచ్చినటువంటిది 3,438.21 కోట్ల రూపాయలు. అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంగళగిరి నియోజకవర్గం ఆయన ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరించినటువంటి కనకమేడల వరప్రసాద్ గారు, ఆయనకు సంబంధించినటువంటి KME ప్రాజెక్టు, IAS అధికారుల బంగ్లా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఆయనకి కట్టబెట్టారు. వీళ్ళందరితో పాటు చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి L&T సంస్థ, ఆ సంస్థకు ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద లేఅవుట్ల అభివృద్ధికి సంబంధించి ఒక ప్యాకేజీ వాళ్ళకి అప్పచెప్పారు. అదేవిధంగా రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వరద మళ్లింపు, రహదారుల అభివృద్ధి,
ఈ పనులకు సంబంధించి 37 ప్యాకేజీల కింద చేపట్టడానికి 15,095 కోట్ల రూపాయలతో ఏడీసీఎల్ ప్రభుత్వానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిపాలనలు తెచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ఏదైతే ఉందో ఈ అభివృద్ధి పనులు హ్యాపీనెస్ మంత్రులు జడ్జిలు బంగాళాలు మనం ఏదైతే అనుకున్నామో ఆ 22 ప్యాకేజీల కింద మొత్తం 59 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఆ 59 ప్యాకేజీలు ఆ సిండికేట్లో మొత్తం చూస్తే 8 సంస్థలే ఉన్నాయి. 8 నేను చెప్పినటువంటి 8 ఎన్సీసీ 6,124 కోట్లు, బిఎస్ఆర్ ఇన్ఫ్రా 6,216.47 కోట్లు, ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ 6,031 కోట్లు, మెగా 7,022 కోట్లు, ఎంవీఆర్ ఇన్ఫ్రా అది ఆయన లోకేష్ తోడలుడికి సంబంధించినటువంటి విశాఖ ఎంపీ భరత్కు సంబంధించినటువంటి సన్నిహితుడికి చెందినటువంటి సంస్థ 796 కోట్ల రూపాయలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నటువంటి అనేక కంపెనీలు ఎల్ఎన్టీ మనం అన్నట్టుగా 809.88 కోట్లు, కేఎంఈ ప్రాజెక్ట్ 429.23 కోట్లు, బిఎస్పీసీఎల్ 779.82 కోట్లు. కాబట్టి ఇవన్నీ కూడా నీకెంత నాకెంత నీకేంటి నాకేంటి అన్నట్టుగా ఈ సిఆర్డీఏ కానీ ఏడీసీఎల్కి సంబంధించి కానీ 59 ప్యాకేజీలు సంబంధించినటువంటి 28,210 కోట్లు 28,209.62 కోట్ల రూపాయలు 8 సంస్థలకే ఇవ్వడం. వాటిలో మరలా గతంలో లేనటువంటి విధానాన్ని తీసుకొచ్చి 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇవ్వడం. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే దాదాపుగా 2,820.96 లక్షలు 2,821 కోట్ల రూపాయలు. ఇది వెంటనే 10% ఏదైతే ఉందో కాంట్రాక్టులకు ఇస్తారు. కాంట్రాక్టులకు ఇచ్చినటువంటి దాంట్లో 8% ఏదైతే ఉందో 2,250 కోట్ల రూపాయలు వెనక్కి వచ్చేస్తాయి కమిషన్ల రూపంలో. కాబట్టి వీటన్నిటినీ కూడా ఎవరైతే గతంలో మొబిలైజేషన్కి సంబంధించినటువంటి దాంట్లో నేను ఏదైతే చెప్పానో ఆదాయ పన్ను శాఖ ఏదైతే తప్పుపట్టిందో ఆ వ్యక్తిని మరలా రంగంలోకి దించి అతని ద్వారానే ఈ వసూళ్ల పర్వం ప్రారంభమైందనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. కాబట్టి మేము క్లియర్గా చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారు అవలంబించినటువంటి పద్ధతిని అవలంబించండి, ప్రజాధనాన్ని కాపాడండి, ప్రజాధనాన్ని దోపిడీ చేసుకునేటువంటి విధానానికి స్వస్తి పలకండి. ఎందుకంటే సాగునీటి పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 2,500 కోట్లకు పైగా ఆదా చేసాం. గుర్తుపెట్టుకోండి. ఒక్క సాగునీటి రంగానికి సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టుల పనులలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని అవలంబించినందువల్ల 2,500 కోట్ల రూపాయల ప్రజాధనం ఆదా చేయగలిగాం. అదేవిధంగా రహదారులు కావచ్చు, భవనాలు కావచ్చు, పురపాలక శాఖకు సంబంధించి కానీ పట్టణాభివృద్ధికి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి పనులు దాదాపుగా మొత్తం 3,60,448 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు పిలిస్తే 5 సంవత్సరాల కాలంలో దాని ద్వారా దాదాపుగా 4,36,164 పనులు చేపడితే రివర్స్ టెండరింగ్ ద్వారా 7,500 కోట్ల రూపాయలు అంటే 3,60,448 కోట్ల విలువైనటువంటి 4,36,164 పనులు చేపడితే దానిలో ఆదాయమైనటువంటి డబ్బు చూస్తే 7,500 కోట్లకు పైగా ఖజానాకి ఆదాయాయి. ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి దుర్వినియోగం కాకుండా ప్రజాధనం దోపిడీ కాకుండా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకున్నది. ఇది దేశ చరిత్రలోనే ఒక రికార్డ్. కాబట్టి అత్యంత పారదర్శకమైనటువంటి టెండర్ల విధానం అమలు ఉండగా అది దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది అని చెప్పి నీతి ఆయోగ్ లాంటివన్నీ ప్రశంసించగా వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు ఏదో ఒక విధంగా మనకు సంబంధించినటువంటి అసమతీరికి కట్టబెట్టి వాళ్ళ ద్వారా మనం ఆయోచిత లబ్ధి పొందాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా దోపిడీని అరికట్టడానికి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఇచ్చినటువంటి కాంట్రాక్టులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి, రింగ్ అయ్యారు, కాంట్రాక్టుల విధానం లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ఇప్పటికైనా ప్రజాధనాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మీరు ఆ ప్రజాధనాన్ని కాపాడడం కోసం మొబిలైజేషన్ అడ్వాన్స్ లాంటి పనులకు స్వస్తి పలికి ఈరోజు ఖచ్చితంగా గతంలో ఏదైతే జ్యుడిషియల్ ప్రివ్యూ ఉండిందో దాన్ని ప్రవేశపెట్టండి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని కొనసాగించండి. దాని ద్వారా ఒకసారి చూడండి, ప్రజాధనం ఎంత ఆదా అవుతుందనేది మీకు తెలుస్తుంది, ప్రజలకి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎంత ప్రభావితం చేశాయి, ఎంత మేర ప్రజలకు ఉపయోగపడ్డాయి, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాటిని కాశాడనేటువంటి విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కన పెట్టి దీంట్లో అవినీతి ఉంది, అవినీతి వ్యవస్థీకృతంగా మారిపోయింది, కాబట్టి దీనివల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, మీరు కట్టినటువంటి నిర్మాణాల వల్ల మీరు ఏ పని చేసుకున్నా ఎవరికి అభ్యంతరం లేదు, అమరావతి నిర్మాణం వల్ల అభ్యంతరం లేదు, కానీ అమరావతి నిర్మాణం పేరిట ప్రజలకు మేము అభివృద్ధి చేస్తున్నామని అభివృద్ధి ముసుగులో అవినీతి కనిపిస్తుంది. కాబట్టి ఆ అవినీతిని మీరు పారద్రోలాలి, ప్రజాధనాన్ని కాపాడాలి, ప్రజాధనం దోపిడీ కాకుండా ఉండాలి అని అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మొబిలైజేషన్ విధానానికి స్వస్తి పలకండి. మీరు దానితో పాటు జ్యుడిషియల్ ప్రివ్యూ విధానాన్ని తీసుకురండి. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి పారదర్శకంగా వ్యవహరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.